నంగనాచిలాగా కబుర్లు చెబుతున్నారు ఈ రోజున. నేను మరలా అడుగుతున్నాను, నేను నీ తల్లి మీద చెల్లి మీద వర్రా రఘురామరెడ్డి పెట్టిన వర్రా రవీందర్రెడ్డి పెట్టిన పోస్టింగ్స్ ఏదైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా, మీ తల్లికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా, మీ చెల్లికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా, నీకు నీ కుటుంబానికి మీ నాన్నగారికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్లుగా వర్రా రవీంద్రరెడ్డి అనే ఒకడు పోస్టింగ్స్ పెడితే ఇది తప్పు అనలేని నీవు, దాన్ని ఖండించలేని నీవు ఈ రోజున చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా? చంద్రబాబు గారు తల్లిదండ్రులు పట్టించుకోలేదని మాట్లాడతావా? ఏం మాట్లాడతావా? ఏం తెలుసా నీకు మిస్టర్ జగన్మోహన్? ఈ ఫోటో ఒకసారి చూడు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు, వెనక చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు అంతే కలిసి ఆయనకి రిచువల్స్ చూడ, ఇది కెమెరాలో పడిందా చూడు, ఆయనకి శ్రద్ధాశక్తులతోటి ఆ శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తండ్రికి, చంద్రబాబు నాయుడు గారి తల్లికి నువ్వు ప్రశ్నిస్తావా? నేను ఇందులోకి వెళ్ళదలుచుకో. సారీ సార్ చంద్రబాబు గారు, నేను చూపించదలుచుకోలేదు, కానీ ఆ పనికిమాలిన వాడికి సారీ అండి, ఆ జగన్ గారికి చూపించాలని చెప్పి నేను తీసుకొచ్చా. సారీ సార్, మీ కుటుంబం గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నారావారిపల్లి వారికి తెలుసు మీరు ఏ రకంగా మీ తల్లిదండ్రుల్ని ప్రేమించారో, ఏ రకంగా మీరు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారో, ఏ రకంగా వారు పోయిన తర్వాత కూడా వారి గురించి మీరు ఎలా శ్రద్ధ చూపిస్తున్నారో మాకు తెలుసు సార్. ఐఎమ్ సారీ సార్. ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను మాట్లాడతాడు, ప్రమాదం జరిగి తండ్రి చనిపోతే హెలికాప్టర్ ప్రమాదంలో శవం ఎక్కడుందో తెలియదు, శవం ఎన్ని ముక్కలైందో తెలియదు, తల ఎక్కడుందో తెలియదు, కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, చేతులు ఎక్కడున్నాయో తెలియదు, మొండం ఏమైపోయిందో తెలియని పరిస్థితుల్లో జనమందరూ కూడా పాపం ఆయన అభిమానులందరూ కూడా గగ్గోలు పెట్టి హాహాకారాలు చేస్తుంటే, డూ యు నో ది మీనింగ్ ఆఫ్ హాహాకారం? హాహాకారాలు చేస్తుంటే కొడుకుగా మీరేం చేశారు మిస్టర్ జగన్? మీరేం చేశారు మిస్టర్ జగన్? మూడోసారి అడుగుతున్నా, మీరేం చేశారు అన్నాడు? తెల్లగాయతం తీసుకొని జగన్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సోనియమ్మ గారికి అడ్రస్ చేసి సంతకాలు తీసుకుంటున్నారు. దొంపదేగా మీరు ఒక కుమారుడండి. ఆ తండ్రి ఆత్మ ఎంత క్షోభించుంటుంది. వీడా నా కొడుకు, వాట్ ఈస్ దట్ మై సన్ ఈజ్ డూయింగ్? నేను చనిపోతే నా కొడుకు ఏం చేస్తున్నాడు? ఏదో సినిమాలు అంటాడు బ్రహ్మానందం, చచ్చిపోయిన తర్వాత ఆత్మ పోదా, ఎవరు ఏడుస్తున్నారే ఏంటని చూస్తుంది అని చెబుతాడు సినిమాలో. అట్లాగే ఆ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కొంచెం సేపు చూస్తుంటుంది, అందరూ ఏడుస్తున్నారు ఎక్సెప్ట్ మై సన్ అని అప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది పైకి. వీడా నా కొడుకని వెళ్ళిపోయి ఉంటుంది అప్పుడు. అటువంటి మీరు బాంధవ్యాల గురించి చెబుతారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు గారి బాంధవ్యాల గురించి చెబుతారా? తప్పు అని చెప్పి తెలియజేస్తున్నా. తండ్రి చనిపోతేనే మీరు అసలు మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీ నాన్న పాత్రికేయ సోదరుల ప్లీజ్ ఒకసారి నా వైపు చూడండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఇప్పుడు ఈయనే ఈరోజు మాట్లాడు. ఆయన్ని ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు జనరల్గా కొడుకుని రారా నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, నా హోదా అంతా చూడరా అని పిలుస్తారు కొడుకుని. రే నువ్వు బెంగళూరులోనే ఉండు, హైదరాబాద్ రాబాక, హైదరాబాద్ వస్తే నా పరువు తీస్తావు నువ్వు. ఐ రిపీట్, హైదరాబాద్ వస్తే నా పరువు తీస్తావు నువ్వు. నీకు రోజుకు 1,00,000 కావాలంటే ఇస్తా, జల్సా చేసుకో, సరదా చేసుకో, ఏం కావాలో చేసుకో, ఎలాగైనా చేసుకో, 1,00,000 రూపాయలు. అంతేగాని హైదరాబాద్లో అడుగుపెట్టి నా పరువు తీయబాకు. ఇది కదా మీ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? ఇది నేనంటున్నది కాదు. ఒక ఇంటర్వ్యూలో రోషి గారిని ఒక పెద్ద మనిషి, మీ నాన్నగారి దగ్గర ఫినాన్స్ మినిస్టర్గా చేసిన వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీ తల్లిగారైన విజయమ్మ గారు ఆయన 2 చేతులు పట్టుకొని, అయ్యా రోషే గారు మీ మాట కాస్త వింటాడు రాజశేఖర రెడ్డి గారు.